దైవజనాంగమా, దేవుడు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పైకెత్తువాడు, మనల్ని ఆదరించువాడు, ఆశీర్వదించువాడు ఆయనే. నేను దీన స్థితిలో ఉన్నాను, పేద స్థితిలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ దేవుడు నిన్ను తప్పకుండా లేవనెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దిగులు పడకు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వవేదురని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎలాగైతే ఖర్జూరపు వృక్షము నెమ్మదిగా పెరిగి గొప్పగా మువ్వవేస్తుందో, అదే విధంగా నీ ఆశీర్వాదం ఇప్పుడు అంతగా కనబడకపోయినా నెమ్మదిగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ మువ్వవేయబోతున్నావు. ఆయన మందిరంలో నాటబడినట్టుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆర్థిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి నీ ఎదుట రాబోతుంది. ఉన్నతమైన కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆయన సన్నిధిలో నీవు గొప్పగా వర్ధిల్లబోతున్నావు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచబోతున్నాడు. ఎత్తైన స్థలములో నీ పాదము దేవుడు నిలపబోతున్నాడు. ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నతమైన అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపించబోతున్నాడు. నీ పోరాటం వెనుక దేవుడు నీ పేరును గొప్ప చేసి నిన్ను ఘనపరచబోతున్నాడు.